ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఇలాంటి మనం చెప్పలేమండి, అవి మన వల్ల కాదు. ఆయన గ్రేస్ తోనే అది సాధ్యమవుతుంది. ఇమిటేట్ చేయాలన్నా కూడా కష్టం. సో ఇలాంటివి, పైగా జై చిరంజీవ ఆ సీక్వెన్స్ కూడా నాకు చాలా ఇష్టం. అవునా? అసలు అందులో ఆయన ఆ తాగిన మనిషిలాగా అంత బాగా యాక్ట్ చేయడం. ఎప్పుడు సీన్స్ ఏమైనా ఎనాక్ట్ చేయడం ఏమన్నా గెట్ టుగెదర్స్లో కానీ పార్టీస్లో చేయడం జరుగుతూ ఉంటుందా? ఇవే చేస్తాము. ఓకే. ఈ వేణుమాధవ్ గారిది, చిరంజీవి గారిది. సో అంత బాగా చేయలేము మనం, బట్ జస్ట్ ఫన్ కోసం దాన్ని జనరేట్ చేయడానికి, ఆ ఫన్ జనరేట్ చేయడానికి అది అలా చేసేవాళ్ళం. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పినట్లు ఆయన్ని చూసి పెరిగారు, ఆయన ఒక ఇన్స్పిరేషన్ అందరికీ, ముఖ్యంగా ఈ జనరేషన్ యాక్టర్స్ కావచ్చు, నాట్ ఓన్లీ యాక్టర్స్ అండ్ ఈ జనరేషన్ యూత్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్. అదర్ దాన్ దట్ చిరంజీవి గారిని చూసి ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకున్నారు మీరు?